ఒక్కసారి ఈ సీన్ ఊహించుకోండి. గదిలో ఒక్కసారిగా పెన్ డ్రాప్ సైలెన్స్. మీరు కోపంతో గట్టిగా అరిచారు. ఆ తర్వాత వాతావరణమంతా స్తంభించిపోయింది. మీ ముఖంలో కోపం నెమ్మదిగా తగ్గి అరెరే ఎందుకు అరిచాను అన్న పశ్చాత్తాపం మొదలైంది. కాని అక్కడే గుమ్మం దగ్గరున్న మీ పిల్లాడు భయంతో కదలకుండా ఉండిపోయాడు. కళ్ళు పెద్దవి చేసి మీవైపే చూస్తున్నాడు. తన ప్రాణానికి ప్రాణమైన మీ ముఖాన్ని ఎంతో ఆందోళనగా గమనిస్తున్నాడు. ఇది మనందరి ఇళ్లలో ఏదో ఒక సమయంలో జరిగేదే కదా. ఇక్కడ అసలు ప్రశ్నేమిటంటే, అటువంటి భయంకరమైన అరుపుల తర్వాత ఆ బంధం ఇంకా సేఫ్గానే ఉందా? ఇదెలా ఉంటుందో చెప్పనా? ఒక పగిలిన అందమైన గిన్నెను ఎవరైనా చాలా సున్నితంగా, జాగ్రత్తగా తమ చేతుల్లో పట్టుకున్నట్లు ఒక్క క్షణం ఊహించుకోండి. ఒక వస్తువు పగిలినంత మాత్రాన దాని కథ ముగిసిపోయినట్లు కాదు కదా. దాన్ని అతికించవచ్చు, ఎంతో అపురూపంగా సరిదిద్దవచ్చు. మన బంధాలు కూడా అంతే. కోపం వల్ల ఏర్పడిన పగుళ్లను ప్రేమతో మళ్ళీ ఎలా కలుపుకోవచ్చో, అసలు గాయపడిన బంధాన్ని ఎలా పునరుద్ధరించవచ్చో ఈ దృశ్యం మనకెంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఉదయం పూట ప్రతి ఇంట్లో ఉండే హడావిడి మనందరికీ తెలిసిందే కదా. ఇంకా బూట్లు వేసుకోలేదా, స్కూల్కి లేటవుతోంది అని మనం ఒకటే కంగారుపడుతూ అరుస్తుంటాం. ఆ భయానికి పిల్లలు మరింత నెమ్మదిగా కదులుతారు. కాని కరెక్ట్గా గుమ్మం దగ్గరాగి మనం ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని వాయిస్ కొంచెం తగ్గించి, నేను గట్టిగా అరిచాను, అది నా తప్పే, సరే ముందు ఒక్కో పని పూర్తిచేద్దాంరా అని చెప్పినప్పుడు, నిజంగా చెప్తున్నాను, అక్కడ ఒక అద్భుతమే జరుగుతుంది. వాళ్ల కళ్లలోని భయం మాయమైపోయి ఆ టెన్షన్ వాతావరణం ఒక్కసారిగా కూలైపోతుంది. ఇక హోంవర్క్ చేయించేటప్పుడు వచ్చే విసుగు, అబ్బో అది వేరే లెవెల్. ఇది కూడా అర్థం కావడం లేదా అని గద్దించినప్పుడు పిల్లలు భయంతో కుంచుకుపోయి ఏమీ తోచక ఆ పుస్తకం వైపు అలాగే బ్లాంక్గా చూస్తుండిపోతారు. వాళ్లకి బుర్ర పనిచేయదు. కాని ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే, మనం కొంచెం తగ్గి పిల్లల స్థాయికి కిందకు వంగి నేరుగా వాళ్ల కళ్లలోకి చూస్తూ, సారీ కన్నా నేనలా కోపుపడి ఉండకూడదు, రా మళ్ళీ మొదటి నుండి మొదలుపెడదాం అన్నామనుకోండి, ఆ చిన్నారి మనసులోని భయం, అవమానం పూర్తిగా తొలగిపోయి మళ్లీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మొదలవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన చాలా డీప్ పాయింట్ ఒకటుంది. పిల్లలు మనమన్న ఆ కోపపు మాటలను మాత్రమే గుర్తుంచుకోరండి. ఆ సమయంలో మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన కళ్లలోని తీరు, మన బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ వాళ్లు చాలా సైలెంట్గా, ఎంతో తీక్ష్ణంగా గమనిస్తూ ఉంటారు. నన్ను ఇంకా వీళ్లు ప్రేమిస్తున్నారా, నా వాల్యూ తగ్గిపోయిందా అని తమలో తాము ఎంతో ఆవేదనగా ప్రశ్నించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకా క్షణంలో కావలసిందల్లా ఒక్కటే, ఈ ఇంట్లో తన స్థానం ఇంకా సేఫ్గానే ఉందనే భరోసా. ఆ ఒక్క భరోసా కోసమే వాళ్ళెదురుచూస్తారు. అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ జరిగినప్పుడు చూడండి, మనం హఠాత్తుగా వెళ్ళి ఏమీ ఆలోచించకుండా ఒకరినే బ్లేమ్ చేస్తుంటాం. దీనివల్ల ఆ పిల్లాడు వెంటనే డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. నాదేం తప్పు లేదు అని వాదిస్తాడు. అలా కాకుండా ఆ తప్పును వాళ్ల క్యారెక్టర్ నుండి సెపరేట్ చేసి చూడాలి. ఇది చాలా క్రూషియల్. కొట్టడం తప్పు, కాని నువ్వు చెడ్డవాడివి కాదు అని క్లియర్గా చెప్పి ఆ బంధాన్ని సరిదిద్దినప్పుడు పిల్లలు తమ తప్పును ఎలాంటి గిల్ట్ లేకుండా ఒప్పుకోగలుగుతారు. వాళ్ల సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా దెబ్బతినకుండా ఉంటుంది. ఇక నిద్రపోయే సమయంలో చేసే అల్లరికి కోపం వచ్చి విసురుగా గదిలోంచి బయటకొచ్చేయడం చాలా ఇళ్లల్లో మామూలే. అప్పుడు పిల్లలు ఆ చీకటిలో భయంతో బిగుసుకుపోయి పడుకుంటారు. పాపం వాళ్ల మనసులో ఎన్నో ప్రశ్నలు. కాని ఆ తర్వాత మనం నెమ్మదిగా తిరిగి వచ్చి ఆ మంచం పక్కన కూర్చుని ఎంతో సాఫ్ట్గా మాట్లాడామనుకోండి, పడుకోవాలనే రూల్ని పాటిస్తూనే వాళ్లకొక సేఫ్ ఎన్విరాన్మెంట్ని ఇవ్వచ్చు. అంటే క్రమశిక్షణ, అన్కండీషనల్ లవ్, ఈ రెండు ఒకేసారి ఉండగలవని ఇది చాలా బ్యూటిఫుల్గా ప్రూవ్ చేస్తుంది. మనం గట్టిగా అరిచిన తర్వాత ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవడం, లేదా ఆ గొడవ జరగనట్లే యాక్ట్ చేయడం లాంటివి చేస్తుంటాం గదా. యాక్చువల్గా దానివల్ల పరిస్థితులు అస్సలు చక్కబడవు. పైగా ఆ ఎమోషనల్ డిస్టెన్స్ పిల్లలకు ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది. నా పేరెంటింకా నా వైపే ఉన్నారా, లేదా నాకు దూరమైపోయారా అనే భయం వాళ్లలో మొదలవుతుంది. ఆ సైలెన్స్, ఆ ఇగ్నోర్ చేయడం అనేది నిజానికి మనం అరిచినప్పటికంటే కూడా ఎక్కువ భయాన్ని, అభద్రతాభావాన్ని వాళ్ళ మనసులో క్రియేట్ చేస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని వాళ్ళు తట్టుకోలేరు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చంటే, ఒక చిన్న చెక్క వంతెన విరిగిపోయిన తర్వాత దాన్ని ఒక్కో చెక్కపేడుతో ఎంతో ఓపికగా ఎలా మళ్లీ నిర్మిస్తామో ఒకసారి ఊహించుకోండి. మన బంధం కూడా అంతేనండి. ఒకేసారి అంత సెట్ అయిపోకపోవచ్చు, వెంటనే అన్నీ నార్మల్కి రాకపోవచ్చు. కాని ఆ బంధాన్ని కలపడానికి మనం వేసే ప్రతి చిన్న అడుగు ఆ రిలేషన్ని మరింత స్ట్రాంగ్గా మారుస్తుంది. రేపటి రోజున వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది ఒక బలమైన వంతెనలా పనిచేస్తుందన్నమాట. కొన్నిసార్లు మనం ఇతరుల ముందు పిల్లలను కోపంగా మందలిస్తుంటాం.
ఇది వాళ్ళకి చాలా అవమానంగా అనిపిస్తుంది. మనకైతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అన్న కంగారే దానికసలు కారణం. కాని తర్వాత ఆ పిల్లాడిని నెమ్మదిగా పక్కకు తీసుకెళ్ళి, చూడు, నలుగురు చూస్తున్నారనే నేనలా అరికాను, ఆ కంగారులో నిన్ను బాధపెట్టాను, ఐఎమ్ సారీ, అది నా తప్పే అని ప్రైవేట్గా ఆ బంధాన్ని సరిదిద్దినప్పుడు పిల్లల ఆత్మగౌరవం నిలబడుతుంది. వాళ్ళకి మనపై నమ్మకం డబల్ అవుతుంది తెలుసా? పాలు ఒలికినప్పుడో, చేతిలో నుంచి ఏదైనా వస్తువు పగిలినప్పుడో మనం ఆటోమేటిక్గా గట్టిగా అరుస్తాం కదా. పిల్లలేమో వామ్మో, నా వల్లే ఇదంతా జరిగిందని భయపడిపోయి వెనక్కి తగ్గుతారు. కాని ఒక్క క్షణం పాజ్ తీసుకుని మన కోపాన్ని పక్కన పెట్టి, నేను అనవసరంగా అంత గట్టిగా అరిశాను, అది నా పొరపాటే, సరే ముందు దీన్ని క్లీన్ చేద్దాంరా అని వాళ్ళని దగ్గరకు తీసుకుని ఇద్దరం కలిసి ఆ పని చేశామనుకోండి, అక్కడ భయం పోయి రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాతావరణం, అంటే ఒక ఫ్రెష్ రీసెట్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు తమ తప్పును ఎప్పుడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారో తెలుసా? ముందుగా మనం, అంటే పెద్దలు, మన తప్పును అంగీకరించి ఆ వాతావరణాన్ని మళ్ళీ సేఫ్గా మార్చినప్పుడే, అప్పుడే వాళ్ల మనసులో నేను అమ్మానాన్న దగ్గరకు రావచ్చా అనే సందేహం, భయం పోయి ఎంతో ఫ్రీగా మన దగ్గరకొస్తారు. ఇదొక రకంగా చెప్పాలంటే మన లీడర్షిప్ని అత్యంత సురక్షితమైన మార్గంలో తిరిగి ఎస్టాబ్లిష్ చేయడం లాంటిది. పిల్లలకు ఒక రెస్పాన్సిబుల్ గైడెన్స్ చూపించడమన్నమాట. నల్లటి మేఘాలు ఒక్కసారిగా తొలగిపోయి ఆకాశం ఎంత క్లియర్గా మారుతుందో చూశారు కదా? మన ఫేస్లో ఆ బిగుసుకుపోయిన కోపం పోయి రిలాక్స్ అయి పిల్లలతో మళ్లీ కనెక్ట్ అవడానికి ట్రై చేసినప్పుడు ఇంట్లోని వాతావరణం కూడా ఎగ్జాక్ట్గా అంతే పీస్ఫుల్గా మారుతుంది. ఆ చిన్న ఫిజికల్ చేంజ్, అంటే మన బాడీ లాంగ్వేజ్లో వచ్చే ఆ మార్పు పిల్లల మనసుపై ఎంత పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందో మాటల్లో చెప్పలేం. ఒకరోజు గొడవ జరిగితే మరుసటి రోజు పిల్లలు ఏదైనా చిన్న హెల్ప్ అడగడానికి కూడా చాలా సంకోచిస్తారు. గమనించారా? అసలు వీళ్ళు మామూలుగానే ఉన్నారా అని వాళ్ళ కళ్ళు వెతుకుతూ ఉంటాయి. వాళ్లలోని ఈ హెజిటేషన్ని, ఈ గార్డెడ్నెస్ని గమనించి మనం ఎంతో సాఫ్ట్గా, స్టేబుల్గా రెస్పాండ్ అయినప్పుడు ఆ దెబ్బతిన్న బంధం మళ్లీ చిగురుస్తుంది. ఎందుకంటే ఒకసారి సారీ చెప్పగానే అంత సెట్ అయిపోదు, మళ్లీ మళ్లీ ఆ భరోసా ఇస్తూనే ఉండాలి. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఇలా పదే పదే సారీ చెప్పడం, మన తప్పు ఒప్పుకోవడం మన వీక్నెస్ కాదా అని. ఖచ్చితంగా కాదు. బంధాన్ని సరిదిద్దడం అంటే క్రమశిక్షణను వదిలేయడం కాదు, రూల్స్ బ్రేక్ చేయడం అస్సలే కాదు. అది కేవలం ఆ తెగిపోయిన కనెక్షన్ని మళ్లీ కలపడం మాత్రమే. ఆ ఎమోషనల్ కనెక్షన్ స్ట్రాంగ్ అయిన తర్వాతే పిల్లల బిహేవియర్లో నిజమైన పర్మనెంట్ చేంజ్ తీసుకురావడం సాధ్యమవుతుంది. నమ్మకమనేది ఎలా వస్తుందంటే, ఏదో ఒక పెద్ద తప్పు చేసినప్పుడు ఎప్పుడో ఒకసారి అడిగే క్షమాపణ వల్ల రాదు. మన రియాక్షన్స్ ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు యాక్సెప్ట్ చేస్తూ మళ్లీ కనెక్ట్ అవ్వడమనే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ద్వారానే ఆ ట్రస్ట్ మళ్లీ బిల్డ్ అవుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మన మధ్య సరిదిద్దని గాయాలు ఎప్పటికీ పేరుకుపోవు. ఆ బంధం ఎప్పుడు ఫ్రెష్గా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చీకటిగా ఉన్న గదిలోకి వెచ్చని వెలుతురు నెమ్మదిగా ఎంత ప్రశాంతంగా ప్రవేశిస్తుందో ఒక్కసారి ఊహించండి. మనం పదే పదే ఇలాంటి ఎమోషనల్ భద్రతని ఇవ్వటం ద్వారా పిల్లల మనసులో కూడా నమ్మకం సరిగ్గా అలానే తిరిగి పెరుగుతుంది. ఆ చీకటి భయాలను తరిమేసి వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇది నిజంగా ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్ కదూ? అసలీ రిపేర్ ప్రాసెస్ అంతా ఎందుకంటే, నిజాయితీగా మన తప్పును మనం అంగీకరించడం పిల్లలకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక గొప్ప లెసన్ నేర్పుతుంది. అదేమిటంటే, బలమైన ఎమోషన్స్, గొడవలు వచ్చినంత మాత్రాన ఒక బంధం ఎప్పటికీ బ్రేక్ అయిపోదని. ఈ ప్రాక్టికల్ లెసన్ వాళ్ల ఫ్యూచర్లో ఏర్పరుచుకునే ఎన్నో రిలేషన్స్కి, ఫ్రెండ్షిప్స్కి ఒక చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. చాలామంది పేరెంట్స్ మనసులో ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ గూడుకట్టుకుని ఉంటుంది. నేను మళ్లీ అరిచాను అంటే నేనొక పేరెంట్గా పూర్తిగా ఫెయిల్ అయిపోయినట్లే అని ఎంతో కుమిలిపోతారు. ఇది చాలా పాతకాలపు ఆలోచన విధానం. ఈ అపరాధభావం చాలా బరువైనది, మనల్ని మెంటల్గా బాగా కృంగతీసేస్తుంది. దీన్ని మనం వదిలేయాలి. దీనికి బదులుగా మనం అలవాటు చేసుకోవలసిన కొత్త పవర్ఫుల్ థింకింగ్ ఏంటంటే, తప్పును సరిదిద్దుకోవడం ద్వారా ఎన్ని గొడవలొచ్చినా ఆ తర్వాత కూడా మన మధ్య ప్రేమ అలానే నిలిచి ఉంటుందని పిల్లలకు ప్రాక్టికల్గా చూపించడం. అవును, గొడవల తర్వాత, అరుపుల తర్వాత కూడా ప్రేమ ఖచ్చితంగా తిరిగి రాగలదు. ఆ ప్రేమకు ఎలాంటి కండిషన్స్ ఉండవు అనే నమ్మకాన్ని ఇది వాళ్లలో బలంగా నాటుతుంది. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన టార్గెట్ అసలు విసుగు రాకుండా చూసుకోవడం లేదా జీవితంలో ఎప్పటికీ ఎలాంటి తప్పు చెయ్యకుండా ఉండడం అస్సలు కాదు. ఎందుకంటే అసలు పర్ఫెక్ట్ మనుషులంటూ ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? మనం కోపపడతాం, తప్పులు చేస్తాం,
అరుస్తాం, సహజం. కానీ దాన్ని ఆ తర్వాత ఎలా బాధ్యతాయుతంగా సరిదిద్దుకుంటున్నామనేదే ఇక్కడ మ్యాటర్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పిల్లలకు ఎప్పుడు తప్పు చేయని, కోపపడని పర్ఫెక్ట్ పేరెంట్స్ అస్సలు అవసరం లేదండి. బంధం తెగినప్పుడు, గొడవ జరిగినప్పుడు తిరిగి వచ్చి ఆ బంధాన్ని అతుకువేసేవాళ్లు మాత్రమే వాళ్లకు కావాలి. తప్పును ఒప్పుకుని నాకేం పట్టిందంటోకుండా ఎప్పటికప్పుడు తిరిగి వాళ్ల దగ్గరకు వచ్చేవారే వాళ్లకు అసలైన హీరోలు. ఈ ఒక్క చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు, గాయపడిన బంధాల్లో నమ్మకం ఎలా తిరిగి చిగురిస్తుందో, మన పిల్లలతో మన రిలేషన్ ఎంత అద్భుతంగా మారుతుందో మీరే చూస్తారు.